శ్రీమాత్రే నమః. దసరా దేశమంతటా ఎంతో కోలాహలంగా చేసుకునే పండుగ. ఎందుకంటే రాక్షసుని బారి నుండి దేవతలు, ముల్లోకాల ప్రజలు రక్షించబడిన రోజు. మహిషాసురుడు అనే రాక్షసుడు దేవతలను హింసించడమే ధ్యేయంగా పెట్టుకుని దేవతలను, ముల్లోకాల ప్రజలను ఇబ్బంది పెట్టేవాడు. మహిషాసురుడు గొప్ప తపస్సు చేసి బ్రహ్మ సాక్షాత్కారం పొందుతాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై ఏ వరం కావాలి అని అడుగుతాడు. నాకు మరణం రాకూడదని వరం అడుగుతాడు మహిషాసురుడు. అప్పుడు బ్రహ్మ ఇలా చెబుతాడు, అది సాధ్యం కాని పని. పుట్టినవారు గిట్టడం తప్పదు, గిట్టినవారు మరలా పుట్టక తప్పదు. కాబట్టి వేరే వరం ఏదైనా కోరుకోమంటాడు. అయితే స్త్రీలు అబలలు, అంటే శక్తి లేనివారు. కాబట్టి స్త్రీలు నన్ను ఏమీ చేయలేరు. నాకు పురుషుల చేతిలో మరణం లేకుండా వరం కావాలి అని అడుగుతాడు మహిషాసురుడు. బ్రహ్మదేవుడు సరే అని వరం ఇస్తాడు. తరువాత మహిషాసురుని అహంకారానికి హద్దులు లేకుండా పోతాయి. దేవతలతో యుద్ధం చేసి ఇంద్ర పదవిని చేపడతాడు మహిషాసురుడు. మహిషాసురుని అకృత్య చేష్టలు భరించలేని దేవతలు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల దగ్గరకు వెళ్ళి మమ్మల్ని కాపాడమని వేడుకుంటారు. మహిషాసురునికి పురుషుని చేతిలో మరణం లేదు కాబట్టి విష్ణువు ఏమీ చేయలేక శివుడు, బ్రహ్మ, విష్ణువు కలిసి వారి రూపాల నుండి ఒక్కొక్కరి అంశతో ఒక్కొక్క తేజస్సును కలిసి ఒక స్త్రీ రూపాన్ని ఆవిర్భవింపచేస్తారు. ఆ రూపమే దుర్గమ్మ. ఈ అమ్మవారు త్రిశక్తి స్వరూపిణి. ఆమె ప్రేమ ఎంత కరుణతో ఉంటుందో ఆమె కోపం కూడా అంతే కఠినంగా ఉంటుంది. దేవతలు మహిషాసురుని వలన పడే ఇబ్బందులను చూసిన దుర్గామాత దేవతల కోరిక మేరకు మహిషాసురుని అంతమొందించడానికి సిద్ధమవుతుంది. మహిషాసురునితో 9 రోజుల పాటు భీకరమైన యుద్ధం చేసి 10వ రోజున విజయాన్ని సాధిస్తుంది అమ్మవారు. మహిషాసురుని సంహరించి ఈ లోకానికి ఆ రాక్షసుని నుంచి విముక్తి కల్పిస్తుంది. ఈ 9 రోజులు రోజుకి ఒక్కొక్క అవతారంలో దర్శనమిస్తూ విజయాన్ని సాధించిన ఆఖరి రోజున రాజరాజేశ్వరి అవతారంలో దర్శనమిస్తుంది అమ్మవారు. ఈ రోజున విజయాన్ని పొందిన రోజు కాబట్టి విజయదశమిగా పిలుస్తాము. ఈ వేడుకని దసరా పండుగగా జరుపుకుంటాము. ఈ రోజున అనగా దశమి నాడు సాయంత్రం సమీపూజ చేయడం ఆచారంగా వస్తుంది. జమ్మి చెట్టుకి పూజ చేసి ఈ శ్లోకం చదువుకుని ఆ చెట్టు చుట్టూ 3 ప్రదక్షిణలు చేసి శ్లోకం చదువుకుని మనసులోని కోరిక ఒక కాగితంపై రాసి జమ్మి చెట్టు కొమ్మకి కట్టి అమ్మవారి కరుణ పొందవచ్చు. అమ్మవారిని మనసారా పూజించి విజయాన్ని సాధించండి. జమ్మి చెట్టు పూజ చేసేటప్పుడు ఈ శ్లోకాన్ని చదవాలి. సమీ సమయతే పాపం సమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియదర్శిని. విజయదశమి అనగా చెడుపై మంచి సాధించిన విజయం, రాక్షసుని సంహరించి అమ్మవారు సాధించిన విజయం. కాబట్టి మనలో ఉన్న చెడ్డ గుణాన్ని కూడా తొలగించి మన మనస్సు మంచితనంతో ఉండేలా అమ్మవారిని వేడుకుంటూ మంచి మార్గంలో నడిచే ప్రయత్నం చేయాలి. శ్రీమాత్రే నమః.